ఆరోగ్యకరమైన జర్నలిజం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని, ఇందుకు జర్నలిస్టులందరూ కలిసికట్టుగా పోరాడాలని బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రవిశంకర్ అల్లూరి పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిపినటువంటి WGI సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జర్నలిస్టు సమాజం, ఆరోగ్యకరమైనటువంటి జర్నలిస్టు పరివార సంఘం ఉద్దేశమని ఆయన చెప్పారు. జర్నలిస్టులు సమాజానికి దీపంలో వెలుగునిస్తారని, అయితే దీపం కింద చీకటిలా వారి పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమైక్య పోరాటాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికి కూడా యూరియా గురించి లేదా విత్తనాల గురించి లైన్లు కట్టాల్సిన క్యూలు కట్టాల్సిన అవసరం ఉందా? కల్తీ విత్తనాలు వేసి బాధపడాల్సిన అవసరం వస్తుంది కదా. మరి ఇవన్నీ వాళ్ళ కష్టాలే కదా. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ఎవరు తీరుస్తారు? అద్భుతమైన సందేశాన్ని అందించే యాడ్. రైతు ఏ విధంగా అయితే కష్టపడుతున్నాడో జర్నలిస్ట్ కూడా అదే విధంగా కష్టపడుతుంది. రవి కాంతుని చోట కవి కాంతులు అని మనకు ఒకటి తెలుసు. ప్రభుత్వాలకు తెలియని విషయాలు, ప్రజలు పట్టించుకోని విషయాలని, సమాజానికి చేటు కలిగించే నష్టం కలిగించే అంశాలని ముందుగా గమనించేది, ఆ విషయాన్ని అందరి దృష్టికి తెచ్చేది జర్నలిస్ట్. అది కష్టం గురించి కావచ్చు, నష్టం గురించి కావచ్చు, సుఖం గురించి కావచ్చు, అవసరాల గురించి కావచ్చు, బాధల గురించి కావచ్చు, అవి ఎవరికి సంబంధించిన అవసరమైన సమాజంలోని యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆ వారికి వచ్చిన కష్టము, నష్టము, బాధని జర్నలిస్టు తన బాధగా భావించి తను ముందుగా వారి తనిఖీ చేరుకొని ఆ సమస్యను తన వార్త రూపంలో, చిత్ర రూపంలో సంపూర్ణ సమాజానికి, ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకువచ్చి అద్భుతమైన కృషి చేసే వ్యక్తి జర్నలిస్ట్. ప్రస్తుతం పలు జర్నలిస్ట్ సంఘాల్లో పనిచేసినటువంటి